భార్యాభర్తలు అయిన వెంటనే పిల్లల పుట్టక ముందే వాళ్ళకి దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, వాళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దాలని చదవాలి. అప్పుడు మనము ఒక అద్భుతమైన పౌరుని ప్రపంచానికి ఇవ్వచ్చు. కానీ అది కాకుండా మనం ఏదేదో చేసేసుకుంటున్నాం. సో వీళ్ళని అందుకే మనకు చెప్పారు, పెద్దలంతా చెప్పారు, 5 సంవత్సరాల లోపల పిల్లలను దైవంగా భావించాలని చెప్పారు. అవునండి, దేవుళ్ళగా చూడమని చెప్పారు. సో దేవుళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి. అంతెందుకు పత్రికారు కూడా ఎవరైనా పిల్లలకు ముందర కూర్చోబెట్టి ఉన్నారనుకోండి, ఫస్ట్ వాళ్ళని లేచి వెళ్ళిపోండి అంటారు, బయటకు పోండి అంటారు. కారణం ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. పిల్లలకి ఇది ఏమి ఇష్టమా? ప్రవచనాలు వినడం ఇష్టమా? వాళ్ళకేం ఆనందాన్ని కలిగిస్తుందా? మరి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టించాలి అని చెప్పేసి ఆయన ఏం చేసేవారంటే, ఎవరైనా సరే పిల్లలు ఉంటే దయచేసి పక్కన వెళ్ళిపోండి, బయట ఉండండి అంటారు ఆయన. వాళ్ళని ఆడుకుంటుంటే మీరు కావాలంటే వినండి, బయట ఉండి వినండి, వాళ్ళు ఆడుకుంటుంటారు. సో వాళ్ళకి ఇబ్బంది లేదు, మీకు ఇబ్బంది లేదు. అట్లా ఆయన అటువంటి విషయాలు కూడా గ్రహించి చెప్పేవారు వాళ్ళు. అంటే మహాత్ములకు అన్ని విషయాలు కూలంకుషంగా తెలుస్తాయి. చిన్నపిల్లల కష్టం ఏంటి, పెద్దల కష్టం ఏంటి, నడి వయసు వాళ్ళ కష్టం ఏంటి, అన్నీ తెలుసుకుని వాళ్ళు అందుకే మహాత్ములే అదంతా జ్ఞానాన్ని పంచడానికి మన దగ్గరికి వస్తూ ఉంటారు. అది ఓకే. నెక్స్ట్ 3వది కౌమార పరంగా కోరికలు. ఇక్కడ ఈ 2 దశల్లో, ఇంతకుముందు చెప్పుకున్న 2 దశల్లో ఆ పెద్దగా ఏముండవు కదా, చాలా కొద్దిగానే. ఇక్కడ కౌమార పరంగా మొదలవుతుంది. ఇక్కడ ఏంటంటే 6 సంవత్సరాల వయసు నుండి 16 సంవత్సరాల వయసు వరకు ఉన్న దశను కౌమారం అంటారు. ఈ 6వ సంవత్సరం నుండి విద్యాభ్యాసం మొదలవుతుంది. ఈ దశలో నేను, నాది, ఇష్టాలు అన్నవి ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి మొదలవుతుంది. అవునా? ఇది నా బొమ్మ, ఇది నా ప్లేటు, ఇది నాది, నా షర్టు, నా గౌను, మా అమ్మ, మా నాన్న, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఇష్టాలు, నాది, నేను అన్నవి ఇక్కడి నుంచి మొదలవుతాయి. ఇంకా ఇక్కడి నుంచి మొదలయ్యి ఆఖరేంత వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే మంచి చెడు అన్నది వాళ్ళకేం తెలియదండి. నీకు ఆ మాత్రం బుద్ధి లేదా అనడానికి లేదు వీళ్ళకు మంచి చెడు అన్న విచక్షణ ఏం తెలియదు వీళ్ళకు. అందుకే మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటి విషయాలు మాట్లాడాలి అనేది చెప్పాలి. అరే దీనివల్ల మంచి జరుగుతుంది, దీనివల్ల చెడు జరుగుతుంది మనం చెప్పాలి. వాళ్ళకి ఆ బుద్ధి ఉండదు, వాళ్ళకి ఆ విచక్షణ లేదు, అక్కడ ఉండదు. మనం ఏమనుకుంటాము, మనకు 50 సంవత్సరాలు వచ్చినాయిలే, అంత మాత్రం వాడికి తెలియదని మనం అనుకుంటాం. మనం ఆ స్థాయి దాటి వచ్చాం కాబట్టి మనకు అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆలోచించాలి మనం. ఏదైనా ఆ స్థాయిలో ఉండి ఆలోచించగలిగితేనే సరైన సమాధానం మనం ఇవ్వగలుగుతాం వాళ్ళకు. సో ఇక్కడ ఈ వయసులో తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే అహర్నిశలు వీళ్ళను అత్యంత జాగరూకతతో ఉండి గమనిస్తూ వీళ్ళను పెంచాలి, క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలు సరైన మార్గంలో పోలేకున్నా, చెడు అలవాట్లు నేర్చుకున్నా తల్లిదండ్రులు తమ కన్న ప్రేమను కొద్దిగా పక్కన పెట్టి ఎలాంటి కఠిన చర్యలు తీసుకునైనా వాళ్ళను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అయితే ఉంది మనకు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ప్రేమ కొద్దీ ఇప్పుడు ముందు కాలంలో 4, 5, 6 మంది 10 మంది కనేవాళ్ళు. సో వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ పోతాండ్రి. ఇప్పుడు లింగుమని ఒకరికి అంటున్నారు, మహా అంటే 2. అవునా? సో మొత్తం కాన్సన్ట్రేషన్తో వాళ్ళ మీదే పెట్టేసి వాళ్ళు ఏమడిగితే అది ఇస్తూ వాళ్ళు ఏడ్చడానికి ఇంకా వాడు మొదలు పెట్టగానే నాన్న ఏడ్చొద్దని చెప్పి వాడికి ఏం కావాలో కొనిస్తూ, వాడికి కష్టం అంటే తెలీదు, నష్టం అంటే తెలీదు. సో జీవితాన్ని వాడికి పూల పానుపులాగా చేసి పెట్టాలని ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. అలా కాదు, విలువలను నేర్పాలి. మనం విలువలను నేర్పించాలి. విలువలను నేర్పిస్తే వాడు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఎక్కడున్నా సరే వాడు హాయిగా జీవించగలుగుతాడు. డబ్బు సంపాదించినా డబ్బు సంపాదించలేకపోయినా వాడి జీవితంలో వాడు సరిదిద్దుకోగలుగుతాడు. ఆ విధంగా మనం పెంచగలగాలి. కానీ మనం రివర్స్లో పెంచేస్తున్నాం. సంపాదించేది వాళ్ళ కోసం కాకుండా మన కోసమా? పిల్లలు సుఖంగా ఉండాలి కదా, ఇబ్బంది లేకుండా ఉండాలి కదా, బాధలు పడకుండా ఉండాలి కదా, ఇలా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. అది వాళ్ళ వినాశనానికి దారి తీస్తూ ఉంది. పెంచే వయసులో క్రమశిక్షణ పెంచి తీరాల్సిందే, లేదంటే అడ్డమైన దారులలో పడిపోయి నాశనం అయిపోతారు. దానికి కారణం ఎవరంటే మనమే అవుతాం. నేర్పించాలి, చిన్నప్పటి నుంచి కొన్ని నేర్పించాలి. మహాత్ములు అంటే ఎవరు, మహారాజులు అంటే ఎవరు, గురువులు అంటే ఎవరు, ఈ పుస్తకాలంటే ఏంటి, ఎవరేం చెప్పారు, చిన్న వయసులో వాళ్ళు ఎంత సాధించారు అని ఈనాడు మహాత్ములు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రి అటువంటి స్థాయిలో ఉండి వాళ్ళని నేర్పించిన వారు.
మరి అటువంటి స్థాయిలో మనం ఉండి మనం నేర్పించాలి మన పిల్లలకు. వాళ్ళకి నేర్పించాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో మనం తెలుసుకోవాలంటే మనం కొద్దిగా స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంఖ్యం మనం చేసుకుంటే మనం మన పిల్లలకు నేర్పిస్తాం. సో మనకి ఏమి తెలియకనే నువ్వు ధ్యానాన్ని కూర్చోరా, ఆ పిల్లోడు కూర్చుంటే వాడు ఎట్లా కూర్చుంటాడు? నీ వాక్కు నీకు శక్తినివ్వాలి కదా. నీ శక్తినివ్వాలంటే నువ్వు అనుభవంలో ఉండాలి. నువ్వు అనుభవంలో అంటే నీ వాక్కు ద్వారా ఆ శక్తి వాడికి వెళ్ళి వాడు అట్లా నా ఎట్లా కూర్చోవాలని అడుగుతాడు. కళ్ళు మూసుకుని కూర్చో, 5 నిమిషాలు కూర్చో, అయిపోతుంది, ధ్యానం అయిపోతుంది అంటాడు. అప్పుడు వాడు సాధన మొదలు పెడతాడు. మనము చెయ్యకనే, మనం ఏది సాధించేనే, అనుభవం పొందకనే, మన జ్ఞానం లేకనే మన పిల్లలకు మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది చెయ్యి, అట్లా చదువు, ఇట్లా చదువు, ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు అని వాళ్ళకు అన్ని రకాల మన అనుభవం లేని మాటలు మనం చెప్తున్నాం. మనకు తెలియని విషయాలను మనం చెప్పకూడదు. ఎవరికైతే ఆ విషయాలు తెలుస్తాయో వాళ్ళ ద్వారా ఆ విషయాలు చెప్పించాలి. వాళ్ళని ఆచార్యులు అంటారు, టీచర్లు అంటారు, ఉపాధ్యాయులు అంటారు, గురువులు అంటారు. వాళ్ళ ద్వారా మనం చెప్పిస్తుండాలి పిల్లలకి. అది ఓకే అండి. సో ఇలా ఈ కౌమార దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇదంతా కూడా చెప్తాను. ఇక్కడ వీళ్ళకు ఈ 6వ వయసు నుండి 15 సంవత్సరాల వరకు ఉన్న ఈ వయసు అనేది ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ వాళ్ళ డిఫరెన్షియేషన్ శరీరపరంగా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని అన్నది అర్థమవుతూ ఉంటుంది. సో ఈ వయసులో వీళ్ళ ఆలోచనలు లేదంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, మా వాడికి ప్రతి సబ్జెక్ట్లో 100కి 100 రావాలా, వాడికి వస్తున్నాయి వీడికి ఎందుకు రాదు, అదే స్కూల్లో నేను చేర్పించిన అదే యూనిఫామే అదే బస్సులో ఎక్కిస్తున్నా, మా వాడికి ఎందుకు రాదు, వాడికి వస్తుంది. పోటీతత్వాన్ని పెంచడానికి లేదంటే వీడిని రుబ్బడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఇంకా అదే జీవిత ధ్యేయం అనుకొని వాడికి శక్తి ఉండదు. వాడి జ్ఞానపరిధి ఎంత ఉందో అతను నేర్చుకుంటాడు. లేదంటే వాడి జ్ఞానపరిధి ఎంత ఉందో మనం చూసుకోవాలి. చూసుకొని వాడికి మెల్లిమెల్లిగా సాధన చేయిస్తూ దాని తగ్గ ట్యూషన్లు పెట్టించో ఏదో నచ్చ చెప్పో నయానో భయానో చెప్తూ వాళ్ళు ఉత్సాహాన్ని రేకింపజేయాలి. కానీ దానికి ఆపోజిట్గా మనం చేస్తున్నాం. వాడిపైన ప్రెజర్ ఎక్కువ పెడుతున్నాం. అనేక కాలేజీలు ఇప్పుడు ABCDEFGH అని చెప్పేసి పెడుతున్నారు, ఆ సెక్షన్లు పెడుతున్నారు. సో దీనివల్ల కొంత లాభం ఉంది కానీ చాలా నష్టం ఉంది. సో ఇవన్నీ కూడా మనము బాగా ఆలోచించాలి. చిన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఎవరన్నా వస్తే పిల్లలను, బాబు నువ్వు ఏం కావాలనుకున్నావరా అంటాం. వాడు డాక్టర్ని చూసానుకో డాక్టర్ అంటాడు, యాక్టర్ని చూస్తే యాక్టర్ అంటాడు, హీరోని చూస్తే హీరోని కావాలంటాడు, క్రికెట్ని చూస్తే సచిన్ అయిపోవాలంటాడు, ఆ బైక్ రేస్ని చూస్తే నేను అట్లా బైక్ కొని అట్లా రేస్లో వెళ్ళిపోతానంటాడు. అంటే వాడికి ఆ వయసులో ఏమేమో కావాలని కోరుకుంటుంది. వాడు చూసిందల్లా అది అయిపోవాలనుకుంటుంటాడు. కానీ దాని తగ్గ అర్హత ఉందా లేదని వాడికి ఏం తెలియదు. పెద్దలు దాని గురించి ఏం చెప్పరు. నాన్న అది కావాలంటే అది చెయ్యాలంటే దీనికి ఈ సబ్జెక్ట్ ఉండాలి, దీనికి ఇంత ధైర్యం ఉండాలి, ఇంత డబ్బు ఉండాలి, ఇవన్నీ వాడికి విషమర్చి చెప్పాలి. అవన్నీ చెప్పరు. నీ ముఖం లేనేస్తాం మనం అంతే. ఒకటే మాట, నీ ముఖం నీకేం చేతనవుతుందో అనేస్తాం. సో అక్కడ మనకు విషయ సేకరణ తెలీదు, విషయాన్ని ఎట్లా చెప్పాలో మనకు తెలియదు. అందువల్ల వాళ్ళని నిరుత్సాహపరిచేస్తుంటాం. అందుకే పిల్లల్లో కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు నిజంగా వాడికి ఆ స్తోమత ఉందా, వాడిపైన ఇంట్రెస్ట్ ఉందా అనేది మనం గమనించాలి. కొందరికి చదరంగం ఇష్టం, చిన్నప్పటి నుంచి వాడు దాన్ని పట్టుకొని ఆడుతూ ఉంటాడు. ఇక ఏ ఆట ఆడు వాడు అదే ఆడుతుంటాడు. ఎందుకు? వాడికి గత జన్మల సంస్కారం ఉంటుంది అది. సో అదే ఆడతాడు వాడు. అప్పుడు ఏం చేయాలి? దాని తగ్గ శిక్షణ ఇప్పించాలి. వాడు దాంట్లో ప్రావీణ్యం చెందుతూ ముందుకు పోతుంటాడు, వాళ్ళ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. చిన్నప్పుడే వాళ్ళు ఏంటి, ఎలా ఉన్నారు, వాడికి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, దేనిపైన ఇంట్రెస్ట్ లేదు అని చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వాడికి దేనిపైన ఎక్కువ కోరికలు కలుగుతున్నాయి అది గమనించాలి. వాడి కోరికలను బట్టే మనం కూడా ఇది వాడికి సాధ్యమవుతుందా లేదా, నా అర్హత ఉందా లేదా, అర్హత ఉందా లేదా అన్నది కూడా వాడు చెప్పొచ్చు పిల్లలకు. నాన్న నాకు అంత శక్తి లేదు, నువ్వు ఈ కోర్స్ తీసుకో, ఇది చేసుకో, నువ్వు కొంచెం సాధన చేసుకో, ఎక్కువ బాగా కష్టపడు, నువ్వు సాధించుకోవచ్చు. ఎందుకు? మనల్ని బట్టే మన పిల్లల్ని ఎన్నుకొని వచ్చారు, మనల్ని ఎన్నుకొచ్చారు. అంటే వాడి ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఇది. మన కడుపున పుట్టారంటే వాడు ఎన్నుకొని వచ్చాడు, మనం కోరికలా వాడు రావాలని. వాళ్ళు కోరికనే మనకు వచ్చారు. అలాంటప్పుడు మనం వాడికి నచ్చ చెప్తే, సరైన పద్ధతిలో నచ్చ చెప్తే వాడి కోరికలను ఎక్కడ ఆపుకోవాలో వాడికి అర్థమవుతుంది, ఎటువంటి కోరికలు కోరాలో వాడికి అర్థమవుతుంది. సో అలా మనం చెప్పగలిగితే వాడు పట్టుపట్టి సాధించగలుగుతారు. అందుకే ఇదంతా కూడా కౌమారంలో చాలా సహజం. ఏది చూస్తే అది అయిపోవాలంటాం అనేది. అవునండి. ఇప్పుడు కూడా కొంత గురువుని చూస్తే అబ్బా మనం కూడా అంత గురువు స్థాయికి ఎప్పుడు పోదామా అనిపిస్తుంది. మనకు కూడా అనిపిస్తుందా లేదా అండి? మనం ఎప్పుడు చేస్తాం ఆ స్థాయికి అని. సో అలా కోరుకోవడం తప్పు లేదు, కానీ దాని తగ్గ సాధన అదంతా మన దగ్గర ఉందా లేదా మనం చూసుకోవాలి. నువ్వు సాధన అది ఉందనుకో, ఆటోమేటిక్గా ఈరోజు కాకుంటే రేపైనా మళ్ళా జన్మలైనా మనం సాధిస్తాం. అదంతా కూడా సాధ్యమవుతుంది, ఎవరికైనా సాధ్యమవుతుంది. వాళ్ళకైంది మనకు ఎందుకు కాదు?
మరి వాళ్ళకి ఎన్ని జన్మలు పట్టిందో మనకు తెలియదు. సో మనం కూడా మొదలు పెడతాం, ఎప్పుడో ఒకసారి అవుతుంది అది. పత్రికారు చెప్పారు, గత 6 జన్మలుగా నేను ఇదే ఆధ్యాత్మికంలో టీచింగ్ చేస్తున్నానని చెప్పారు. అది గత 6 జన్మలుగా. అందుకే ఆయన అంత సులభంగా టీచింగ్ చేయగలుగుతారు. ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద పురాణానైనా, ఎంత పెద్ద ప్రవచనాన్నైనా చాలా సింపుల్గా ఒక 4-5 కాన్సెప్ట్లో చెప్పేస్తారు దాన్ని. ఎందుకు? అంత అనుభవం ఉంది, అపార అనుభవం ఉంది కాబట్టి. మనకు కూడా అంతే. మనం కూడా సాధన చేస్తుంటే మనం కూడా ఈ జన్మలో కాకుంటే వచ్చే జన్మలను సాధించగలుగుతాం. బట్ వచ్చే జన్మ అన్న పాయింట్ కంటే ఈ జన్మలను పొందాలి అనేది మనం అనుకుంటే ఈ కాలం అన్నది మన ఆధీనంలో ఉంటుంది. అలా లేకపోతే కాలం మన ఆధీనంలో ఉండదు. ఓకే. సో ఈ వయసులో, ఈ కౌమార దశలో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఉంటారు కదండి ఈ వయసు పిల్లలు, ఉన్నారా లేదా? 5 నుంచి 16 సంవత్సరాల పిల్లలు మనకు దండిగా ఉంటారు. మన వాళ్ళ రూపంలో ఉంటారు, లేదా కొడుకు రూపంలో, ఏదో రూపంలో మనకు ఉంటారు. వీళ్ళకు కాళ్ళు చేతులు ఒక చోట ఉండవు. ఇటు రారా అంటే వాడు ఊరికే నడుచుకుంటూ రాడు, టింగు 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 అని నడుస్తాడు. అవునండి, పిల్లల్ని గమనించారా? ఇక్కడ రా అంటే వాళ్ళు స్ట్రైట్గా రారు, నడుచుకుంటూ ఎగురుకుంటూ వస్తారు. ఎందుకు? లోపల అంత ఎనర్జీ ఉంటుంది వాళ్ళకు. వీళ్ళకు క్రమశిక్షణగా అన్న పదం, డిసిప్లిన్ అన్న పదం అంటేనే వాళ్ళకు చాలా అలర్జీ వచ్చేస్తుంది. నాన్న నువ్వు డిసిప్లిన్గా ఉండాలి అంటేనే వాళ్ళకు లోపల నుంచి మండుతూ ఉంటుంది కదా. ఎందుకు? వీళ్ళకు చాలా కోరికలు ఉంటాయి ఈ వయసులో. కోరింది పొందలేకపోవడం, అనుకున్నది చేయలేకపోవడం, పెద్దలు తిట్టే తిట్లను, దెబ్బలను భరించాలి. పెద్దవాళ్ళ కోరికలన్నీ వీళ్ళ మీద రుద్దుతూ ఉంటారు, దాన్ని భరించాలి. సరిగ్గా చదవలేరు, టీవీ చూడాలనుకుంటారు, టీవీని చూడనివ్వరు. మొబైల్తో ఆడుకోవాలనుకుంటారు, మొబైల్తో ఆడనివ్వరు. సో ఇన్ని నిబంధనల మధ్య, ఇన్ని కోరికల మధ్య ఎప్పుడెప్పుడు పెద్దగా అయిపోతామా అని కోరుకుంటుంటారు. ఎందుకు? పెద్ద అయితే స్వేచ్ఛ ఉంటుంది కదా అనుకుంటుంటారు. అవునండి, జనరల్ అదే కదా. నేను పెద్ద అయినాక నీకు అది చూస్తాను అంటుంటారు. పిల్లలు మాట్లాడుకుంటుంటారు కదా. నేను పెద్ద అయినాక స్కూటర్ కొనుక్కొని సుయ్యని పోతాను అంటుంటారు. సో ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అంటే ఏంటి? పెద్ద అయితే ఇవన్నీ ఫ్రీ అవుతాయి, దీని నుంచి బయటపడతాం అని అనుకుంటుంటారు. ఎప్పుడు ముందర జీవితము చాలా కష్టం అన్నది విషయం ఆ సమయంలో తెలియదు. ముందుంది ముసళ్ళ పండగ అంటారే, అది అప్పటికి తెలియదు. ఆ తర్వాత ఏమైపోతుంది? నెక్స్ట్ 16 తర్వాత ఇంకా యవ్వనంలోకి అడుగు పెడతారు. యవ్వన పరంగా కోరికలు. ఇక 4వ పాయింట్కి వచ్చేసాం మనం. 3 పాయింట్లు అయిపోయినాయా? శైశవ పరంగా కోరికలు, బాల్యపరంగా కోరికలు, కౌమార పరంగా కోరికలు. ఇక్కడ మనం ఎక్కడ వచ్చాము? యవ్వన పరంగా కోరికలకు వచ్చాము. ఓకే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుంది అంటే 16 సంవత్సరాల నుంచి మొదలయ్యి 55 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ యవ్వన దశ. యవ్వన దశ అని దాదాపుగా 40 సంవత్సరాల వయసు ఉంటుంది యవ్వన దశలో. అందుకే ఈ యవ్వనం అన్నది అందరికీ ఇష్టమే. అవునా అండి? ఎందుకు ఇష్టము? మంచి శక్తి ఉంటుంది, అవునా? కోరికలు ఉంటాయి, తీర్చుకునే శక్తి వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే చిన్న రోగాలు పెద్దగా బాధించవు. రకరకాలుగా మనం కోరుకున్నవని తినచ్చు, బాగా అరిగిపోతూ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. అందుకే ఈ యవ్వన దశ బాగుంటుంది. ఈ యవ్వన దశ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన భావి జీవితానికి, అంటే రాబోయే భవిష్యత్తుకు ఇది మహానాంది. చాలా ఇంపార్టెంట్ ఇది యవ్వన దశ అనేది. ఇక్కడ బాలబాలికలకు యవ్వన పరంగా స్పష్టంగా తేడాలు కనబడుతుంటాయి. అంటే స్త్రీగాను, పురుషుడుగాను బాగా స్పష్టంగా తేడాలు కనబడుతుంటాయి. సో ఇక్కడ ఆకర్షణ కూడా ఎక్కువ ఉంటుంది ఈ వయసులో. మనము దాటి వచ్చిన వాళ్ళం కాబట్టి కొంత తేడా కనబడుతుంది. ఆ వయసులో ఉన్నప్పుడు ఒక్కసారి మనం వెనకల రీల్ వేసుకుంటే ఇట్లా సినిమాలో చూపిస్తారు కదా, గతమని చూపించినప్పుడు ఏం చేస్తారు పాత సినిమాల్లో? గుండ్రలను చుట్టూ తిప్పేవాళ్ళు కదా, అంటే గతము అని చెప్పేసి. అలాగా మనం చూసుకుంటే ఆ యవ్వనంలో మన ఆలోచనలు ఎలా ఉండేవి, మనం ఏం చేసాము, ఎట్లా ఉన్నాము అని తెలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ వయసులో ఎట్లా ఉంటుందంటే పైన వెంట్రుకల నుండి కాలి గోళ్ళ వరకు కూడా దాన్ని మెయింటైన్ చేయాలని చూస్తాం, బాగా మెయింటైన్ చేయాలని చూస్తాం. అవునండి, చేస్తామా లేదా? ఈ ప్రాయంలో చాలామంది బైక్లలో, కార్లలో తిరగాలనుకుంటున్నారు, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవాలనుకుంటుంటారు. ఇవన్నీ కోరికలే కదా. మనం కోరికల మీదే ఉన్నాం ఇప్పుడు. యవ్వన పరంగా కోరికలు, రెస్టారెంట్లకు, హోటళ్లకు, క్లబ్బులకు స్నేహితులతో వెళ్ళాలనుకోవడం,
ఇతరులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకోవడం, పార్టీలకు పబ్బులకు పోవాలనుకోవడము, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డము, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని డేటింగ్లు చాటింగ్లు ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ వయసులో. ఈ వయసు అట్లాంటిది. ఇది తప్పేం కాదు, వయసు అంతే. కానీ ఇదే వయసులో కొందరు ఏం చేసుకుంటుంటారంటే బాగా చదువుకోవాలనుకోవడం, మంచి ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనుకోవడం, యాక్టర్గానో యాంకర్గానో క్రీడాకారుగానో వక్తగానో ప్రవక్తగానో గృహిణిగానో గృహస్థుడిగానో సింగర్గానో లవర్గానో రాజకీయ నాయకుడిగానో లాయర్గానో ధ్యానిగానో జ్ఞానిగానో ప్రవక్తగానో శాస్త్రవేత్తగా ఇలా ఎన్నెన్నో కోరికలు ఆశయాలు యవ్వన దశలో ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళ పెరిగిన వాతావరణము, వాడు ఈ జన్మ తీసుకున్న కారణమన్నీ కూడా ఇక్కడ బాగా ప్రస్ఫుటంగా బయటపడతాయి. అందుకే బాగా గమనించాలి. ఇక్కడ మనకు దేనిపైన కోరిక కలుగుతోంది, దేనిపైన లక్ష్యంగా మారిపోతోంది, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మనం ఉన్నామా లేదా, ఆ దిశలో పోతున్నామా లేదా అన్నది బాగా గమనించుకోవాలి. ఏముందిలే, నాన్న వాళ్ళు చదివిస్తున్నారు, అమ్మ వాళ్ళు చదివిస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నాము, డబ్బు ఇంత పంపట్టే పంపుతారు, వాళ్ళు ఏం కష్టమో నష్టమో మనకు తెలియదు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో తెలీదు, ఏదేదో చెప్పేస్తుంటారు, ఏదో చేసేస్తుంటారు. ఎంజాయ్ 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 అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. లాస్ట్లో 25 సంవత్సరాలు 26 సంవత్సరాల తర్వాత ఏ డిగ్రీనో బీటెక్ అది పాస్ అయిపోయి ఉద్యోగం రాక అత్యవసర మార్కులతో బయటకు వచ్చి అప్పుడు జీవితం అంటే మొదలవుతుంది. ఎంత పొరపాటు చేశాంరా, తల్లిదండ్రులు ఎంత బాగా చెప్పారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళంతా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు వచ్చాయి, నాకెందుకు రాలేదు, నేను చదువుకుంటే బాగుండు కదా. అప్పుడు ఎన్ని అంగలాచినా ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకు, తల్లిదండ్రి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నీ ఆశయాలను ఉంచాలి, ఏ లక్ష్యానికి నువ్వు వెళ్ళాలి, ఏమి చేస్తే ఏమొస్తుంది, నీ భావి జీవితం ఎట్లా ఉంటుంది, సరిగ్గా శీలం లేని వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ నువ్వు ఉదాహరణలుగా చెప్పాలి వాళ్ళకు. అది మన బాధ్యత. ఏమో వాడు ఎక్కడో చదువుతున్నాడు, ముందు కాలం అయితే ఈ పరిస్థితి లేదు, తల్లిదండ్రి నీడనే పెరిగేవాళ్ళు, అక్కడే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటాండ్రి, ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు వాడు 5వ క్లాస్ అయిపోతేనే 6వ క్లాస్ నుంచే వాడిని బయట తరమడే మొదలుపెట్టారు. ఎవరు నేర్పించాలి బుద్ధులు, ఇవన్నీ విద్యా బుద్ధులు? ఆ స్కూళ్ళలో నేర్పిస్తున్నారా? ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకు? నువ్వు ఇట్లా చదువుకో, ఇన్ని గంటలు చదువు, ఇన్ని గంటలు చెప్పు, కంఠపాఠం కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు, ఈ క్వశ్చన్ వస్తే ఈ ఆన్సర్ రాయి, క్వశ్చన్కి ఆన్సర్ అన్నీ వాళ్ళే చెప్తూ వాళ్ళలో సృజనాత్మకత అనేది లేకుండా పోయి ఒక మిషన్ లాగా తయారు చేసి పంపించేస్తున్నారు. కాండక్ట్ గురించి ఎవరు చెప్పాలి, శీలం గురించి ఎవరు చెప్పాలి, నీ భావి జీవితం గురించి ఎవరు చెప్పాలి? వాడికేమో కోరికలు విపరీతమవుతున్నాయి, ఏం చేయాలో తెలీదు, ఎలా ఉండాలో తెలీదు. ఇక్కడ చూస్తే ప్రెజర్ ఎక్కువ. సో చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో. మనం రోజు వింటున్నాం ఈ వార్తలు, అవునా అండి? అందుకే నిజంగా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అనేది మనం గమనించాలి తల్లిదండ్రులు. ఏం అదొక్కటేనా? చదువు లేకుంటే వేరే లేవా, వ్యాపారాలు లేవా? నీ కోరికలు ఎక్కువైపోయి నేను డబ్బులు దండిగా ఉండాలి, డబ్బులు ఉంటేనే కదా జీవితం అనుకుంటున్నావు. డబ్బే జీవితం కాదు, ధనం మూలం జగత్ కాదు. సో ఆ విషయం తెలియక పేరెంట్స్ కూడా అదే చేస్తూ, నాయనా నువ్వు బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుంది, ప్యాకేజ్ బాగా వస్తుంది, అది వస్తుంది. ఎంతసేపు ఉన్నా వాడికి డబ్బు చుట్టే అని చెప్పడం మొదలుపెట్టారు. విలువల చుట్టూ చెప్పడం లేదు, శీలం చెప్పడం లేదు, ఇవేమి చెప్పడం లేదు. నువ్వు ఏమన్నా చేసుకోరా, పాస్ అయిపో, ఒక ఉద్యోగం తెచ్చుకో, ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకోమ్మా, ఒక ఉద్యోగం తెచ్చుకో, ఏదో నీకు పెళ్లి చేస్తాం పంపిస్తాం, ఇంతే ఆలోచనలు, ఇదివే మాటలు తప్ప ఇంక వేరే ఏమన్నా చెప్తున్నామా పిల్లలకు? మనం వేరే ఏం చెప్పడం లేదు కదా. ఏంటి బోర్ కొడుతుందా? ఏమి కావాలనుకున్నా, ఏమి అవ్వాలనుకున్నా అసలైన బీజం ఇక్కడే పడుతుంది. విత్తును బట్టే చెట్టు ఫలము. ఎటువంటి ఫలితాన్ని నువ్వు ఆశించాలనుకున్నావో అటువంటి విత్తనాన్ని నువ్వు నాటాలి. నీళ్లు పోస్తూ సంరక్షిస్తుంటే ఆ ఫలితం వస్తుంది. చేయవలసినవి సరిగ్గా చేస్తే పొందవలసినవి సరిగ్గా పొందుతాం, ఖచ్చితంగా పొందుతాం. కొన్ని కోరికలు, ఆశలు కొన్ని తాత్కాలికంగా నీకు సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాయి, దీర్ఘకాలంలో అయితే దుఃఖాన్ని కలిగిస్తాయి.
కొన్ని ఆశయాలు, ఆ లక్ష్యాలు తాత్కాలికంగా దుఃఖాన్ని కలిగిస్తాయి, తర్వాత సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి, లేదా ఏమీ కాకుండా ఉండవచ్చు కూడా. ఏది ఏమైనా దాని ఎన్నిక మనదే. ఎన్నిక మనదే అంటే యవ్వన దశలో ఉన్న వాళ్ళ ఎన్నిక మనది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనము కొందరు వృద్ధాప్యంలో ఉన్నారు, కొందరు యవ్వనంలో ఉన్నారు. అవునండి? కౌమారంలో అయితే ఎవరు లేరు. ఉన్నారా కౌమారంలో? ఇక్కడ ఉన్న వాళ్ళు లేరు, కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు అందరూ ఉండొచ్చు కదా కౌమారంలో. మన పిల్లలు ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ యవ్వన దశలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అనకూడదు దాన్ని, ఒక సహజ స్థితి. అనేక విషయాలతో పాటు ఇక్కడ కామం గురించి కూడా తెలుసుకోవాలి. కామం అంటే సెక్స్ కోరిక. ఇక్కడ సామాన్య ప్రజలు అనుకుంటున్న మాట, ఆలోచన ఇక్కడ వస్తూ ఉంది అంతే. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ కోరిక అనేది, సెక్స్ కోరిక. ఇది యవ్వన దశలో చిగుళ్ళు వేస్తున్న దశ, ఒక అద్భుతమైన స్థితి. అట్లాగే అర్థం కాని స్థితి, అద్భుతమైన స్థితి, అర్థం కాని స్థితి. మానసిక సంక్షోభం కూడా ఇక్కడే కలుగుతూ ఉంటుంది. ఇది స్నేహితులతోనూ, తల్లిదండ్రులతోనూ, టీచర్లతోనూ పంచుకోవడానికి విషయాలు పంచుకోవాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. ఒకవేళ ఈ విషయాల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో ఒక భయం, లేదా నా గురించి చెడ్డగా చెప్తారనో భయం. ఇది స్త్రీకైనా పురుషుడికైనా సమానంగా కలుగుతుంటుంది భావన. సో దానికి నెక్స్ట్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంటే, ముందు కాలంలో అయితే అవన్నీ పరిస్థితులు లేవు, చాలా త్వరగా వివాహాలు జరిగిపోయేది, ఇంత పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు వస్తే కానీ వివాహం చేయడం లేదు. ఎందుకు? అబ్బాయికి ప్యాకేజ్ బాగుండాలి, వాడికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్యాకేజ్ సరిగ్గా రాదు. 5-6 లక్షల ప్యాకేజ్ అంటే వాడికి అసలు ఆ పక్కనే చూడడం లేదు. అల్లుడేమో కోటీశ్వరుడు కావాలి, కూతురికైతే ఏమి ఉండే పనిలా. సో తల్లిదండ్రుల మైండ్ సెటప్ కూడా చాలా మారాల. వాడి శీలవంతుడా కాదా, గుణవంతుడా కాదా, పొదుపరిగా ఉన్నాడా లేదా, మంచి కుటుంబమా కాదా అన్నది చాలా ఇంపార్టెంట్గా చూడాలి. డబ్బు ఉన్నంత మాత్రాన వాడు బాగా ఉంటాడని గ్యారంటీ లేదు. ఉందండి గ్యారంటీ? లేదు. అందుకే మన ఆలోచన విధానాన్ని కూడా మనం చూసుకోవాలి, సెట్ చేసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లోనే వయసు ఎక్కువ పెరుగుతున్న కొద్దీ ఆ కామ కోరికలు లోపల ఎక్కువ పెరుగుతుంటాయి. సో ఎవరితో చెప్పుకోలేరు, ఎవరితో పంచుకోలేరు. సో వాళ్ళకున్న ఇప్పుడు మాధ్యమం ఏమంటే యూట్యూబ్లు కానీ, ఇంటర్నెట్లు కానీ, దాంట్లో సరికాని వాళ్ళు చెప్పినవి, సరికాని వాళ్ళు చేసినవన్నీ చూస్తూ వింటూ చాలా తప్పుదారి పట్టిపోతారు. అందుకే ఈ తల్లిదండ్రులే ఈ వయసుకు తగ్గినట్లుగా వాళ్ళల్లో చెలరేగే శారీరక కోరికలకు, వాళ్ళకు శరీరపరంగా, సైన్స్ పరంగా, సామాజిక పరంగా సరి అయిన అవగాహన కలిగేటట్లు చేయాలి. చేయించడం తప్పనిసరి. మీరు చెప్పలేరనుకో, ఎవరి ద్వారైనా చెప్పించాలి. సో దీనికోసం సపరేట్గా కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులకు పంపాలి, తప్పేం లేదు. ఇది ఒక బాధ్యత. అట్లా లేదా మన విద్యా వ్యవస్థలోనే దీనికి తగినట్టుగా మార్పులు చేయాలి. సెక్స్ ఎడ్యుకేషన్ అన్నది ఒకటి పెట్టాలి, పెట్టి దాని ద్వారా వాళ్లకు ఎన్లైట్ చేయాలి. ఇది ఇక ముందు రాబోయే కాలాల్లో జరుగుతుంది. ఇప్పుడు మొదలవుతూ ఉంది. పాఠశాలల్లో, కళాశాలల్లో ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది, చెప్పబడతా ఉన్నాయి. ఇప్పుడు స్త్రీలు అంటే ఏంటి, పురుషులు అంటే ఏంటి, పురుషుల యొక్క అవయవాలు ఎట్లా ఉంటాయి, స్త్రీల యొక్క అవయవాలు ఎలా ఉంటాయి, సో దీని యొక్క ఉపయోగం ఏంటి, ఎప్పుడు కోరికలు కలుగుతాయి, ఎలా కలుగుతాయి, అడ్డదారులు ఎలా పోకూడదు, ఇవన్నీ కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి ఇంకా చెప్పడం. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో అంతవరకు మనం వెయిట్ చేసే పని లేదు. మన పిల్లలకి ఏదో రకంగా ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నాన్న ఈ వయసులో ఇది సహజంగా ఉంటుంది, అమ్మ ఈ వయసులో ఇది సహజంగా ఉంటుంది అని మనం చెప్పాలి. సో ఈ కోరికలు పుట్టడం చాలా సహజం. యవ్వన దశలో ఈ సెక్స్ కోరికలు పుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. పుట్టకుంటే ప్రాబ్లం, కానీ పుట్టితే సహజం, అసహజం కాదు. ఇది ఫస్ట్ ఆ విషయం మనం తెలుసుకోవాలి. కోరికలు పుడుతున్నాయని కదా ఏదో ఒక మార్గంలో తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది మళ్ళీ మళ్ళీ తీర్చుకోవాలనిపిస్తుంది. ఒకవేళ మనం తీర్చుకోలేదనుకో, అదో అసంతృప్తి మానసికంగా దానిపైన ఆలోచన ఉంటుంది. ఈ రెండు కూడా చాలా కష్టమైన స్థితి. ఇది ఈ యవ్వనంలో ఉన్న ఒక పెద్ద స్థితి, గొప్ప స్థితి, అర్థం కాని స్థితి, అనుభవించలేని స్థితి, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ నిజంగా నీకు అర్హత ఉంది, ఉద్యోగము ఉంది, వ్యాపారము ఉంది, తగిన వయసులో వివాహం చేసుకో, చక్కగా దాంపత్య సుఖాన్ని అనుభవించేసి. నీకు అర్హత అయితే వస్తుంది, ఏది శారీరక అర్హత వస్తుంది, సంపాదించే అర్హత లేనప్పుడు నువ్వు ఎట్లా చేసుకుంటావు? సో అక్కడ ఆ ప్రాబ్లం వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే తగిన అర్హత,
సంపాదన పరంగా, ఆరోగ్యపరంగా నీకు ఉంది అంటే చక్కగా వివాహాలు చేసుకొని దాంపత్య సుఖాన్ని అనుభవించాలి. సో ఎంత త్వరగా పెళ్లి చేసుకోగలిగితే, అంటే త్వరగా అంటే దాదాపు స్త్రీకి ఒక 21 సంవత్సరాల తర్వాత, పురుషుడు 25 సంవత్సరాల తర్వాత చేసుకోగలిగితే వాళ్ళ ద్వారా వచ్చే సంతానము చాలా బాగుంటుంది. అందుకే మనం వేసే తొలి అడుగులే సరైన అడుగులు కావాలి. తప్పడగలిగితే జన్మాంతం కూడా, అనేక జన్మలు కూడా చాలా వృధా అయిపోతాయండి. అందుకే ఈ యవన దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే దీనికి శంకరాచార్యుల వారు, సో వారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం శంకరాచార్యుల వారికి. ఆయన ఒక్కొక్క ఇంద్రియానికి బానిసైతే మన జీవితం ఏ విధంగా ఉంటుందని చెప్పి 5 రకాల జంతువులకు ఒక ఉదాహరణగా చూపిస్తూ వచ్చారు. అంటే ఇంద్రియాలపై మనకున్న మమకారము, దానివల్ల కలిగే భోగవాంఛ ఏ విధంగా మనిషిని బంధిస్తున్నాయో ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఈ బంధమే జీవితంలోని ఆనందాన్ని హరిస్తూ ఉంది. సృష్టిలో అనేక రకాలైన ప్రాణులు ఏ విధంగా ఒక్కొక్క ఇంద్రియానికి లోనై తత్ఫలితంగా మరణిస్తున్నాయో మనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు అది. సో ఆ ఎగ్జాంపుల్స్ వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే, మనము ఆ ఇంద్రియానికి లోబడితే ఏమవుతాము అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ శబ్దం. శబ్దం అంటే ఏంటి? ఆకాశతత్వానికి, పంచభూతాలకు మనకు లింక్ ఉంది. శబ్దం. లేడీకి ఏంటంటే దానికి సంగీతం అంటే ఇష్టం. చెవులు, ఎక్కడ సంగీతం ఉంటే ఆ పక్క చెవి పెట్టి ఆ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ వీక్నెస్ తెలుసుకున్న వేటగాడు ఏం చేస్తాడంటే ఒక ఫ్లూటో ఏదో ఒకటి తీసుకొని వాడు మెల్లగా వాయించడం మొదలు పెడతాడు. వాయించడం మొదలు పెడితేనే దానికి ఆ శబ్దానికి లోనైపోయి ప్రమాదాన్ని ఏమి గుర్తించక వాడికి దగ్గరలోకి వెళ్ళిపోతుంది. దగ్గరికి వెళ్ళిపోయినాక వాడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. ఆ తర్వాత వాడు ఏమో చేసుకుంటాడు దాన్ని. అంతేనా? అంటే ఏంటి? అక్కడ ఏమైంది? నువ్వు శబ్దం నీకు ఇష్టమే, ఆ యొక్క వీణానాథమో ఏదో నీకు ఇష్టమే, కానీ ఇష్టమైనా అక్కడ ప్రమాదాన్ని నువ్వు చూడలేదు. అంటే ఏంటి? ఏది ఇష్టం ఉంటే ఆ పక్క నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఎంత నష్టపోతున్నావో దాన్ని గ్రహించాలి. సో లేడీలాగా అలా వెళ్ళిపోతే జీవితం అంతా అలాగే అయిపోతుంది. అందుకే మనం ఏదైనా సరే, వాడు బాగా చెప్తున్నాడు కదా, మంచి వాక్కు ఉంది, వినసొంపుగా చెప్తున్నాడు, మంచి బాగా పాటలు పాడుతున్నాడు అని సరికాని మాటలు చెప్తున్న వాడి మాటలు నువ్వు విన్నావనుకో ఇదే చెవులతో, జీవితం నాశనం అవుతుంది. కఠినమైన నిష్ఠూరంగా సత్యాన్ని చెప్పే మాటలే వినాలి అని చెప్పేసి ఈ లేడీ ద్వారా గ్రహించు అని చెప్తున్నాడు ఆయన. 4 పద్యాలో 4 పాటలో ఏదో పాడేసి ఏదో నాకు తోచిన విషయాలు చెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుంది, వినసొంపుగా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ యువర్ టైం? మీ సమయం ఏంది? ఎందుకోసం వచ్చారు? దేనికోసం వచ్చారు? యూట్యూబుల్లో వింటూ 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 ఉంటారు చాలామంది. అనేక విషయాలు చెప్పిన వాళ్ళు వింటూ ఉంటారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. రిటైర్ అయిన పీపుల్ వేరే పని ఏమి లేకుండా దాన్నే కంటిన్యూగా వింటుంటారు యూట్యూబ్లో, మారుస్తూ 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 మారుస్తూ. వినడానికి బాగుంటాయి, మరి సత్యం ఉందా లేదా దాంట్లో చూసుకోవాలి కదా. లేకపోతే ఏమవుతుంది? లేడీ బతుకు అయిపోతుంది మనకు. అందుకే శబ్దం ఎంత వినసొంపుగా ఉన్నా దాంట్లో సత్యం ఉందా లేదా మనం చూసుకోవాలి. విషయాలు ఎంత బాగున్నా సత్యం ఉందా లేదా చూసుకోండి, లేదంటే మాత్రం అంతే జీవితం అని చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్పారు కదా శంకరాచార్యుల గారు. రెండవది, ఏనుగు ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన. సో స్పర్శ, దానికి ఋతు సమయంలో అంటే దానికి కోరిక కలిగినప్పుడు ఇంకొక ఆడతోడు కోసం ప్రయత్నాలు చేస్తుంది. చేస్తూ చేస్తూ ఒక ఆడతోడు తగిలితేనే దానికి ఇట్లా ఇట్లా రాసుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ, ఇప్పుడు కూడా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఒకరికొకరు చేతులు కలుపుకొని రాసుకుంటూ రాసుకుంటూ పోతూ ఉంటారు, అవునా? స్పర్శ సుఖం. ఆ సుఖంలో పడిపోయి ఎవరైనా మనం చూస్తున్నారా, మనం ఎక్కడున్నాము, ఏ పక్క పోతున్నాం అన్నది కూడా గమనించరు లవర్స్ ఇప్పుడు చాలా వరకు. అట్లాగే ఏనుగులు కూడా, అవి కూడా స్పర్శ సుఖంలో రాసుకుంటూ రాసుకుంటూ ముందర పెద్ద పెద్ద గోతులు తవ్వి ఉన్నా దానిపైన ఊరికే కప్పబడి ఉంటాయి. వెళ్ళి ఆ గోతుల్లో పడిపోయి వేటగాని చేతుల్లో చిక్కి దంతాలు పీకవేయబడి చంపివేయబడి జీవితాన్ని కోల్పోతున్నాయి. అంటే కామ సుఖానికి మాత్రమే అలవాటు పడితే వాటిలాగే మన జీవితాలు కూడా నాశనం అవుతాయి. సో సుఖం ఉండాల్సిందే, కామ సుఖం ఉండాల్సిందే, శారీరక సుఖం ఉండాల్సిందే, దాంపత్య సుఖం ఉండాల్సిందే.
అది ఎంతవరకు ఎంత పద్ధతిలో ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. ప్రతి జంతువుకు తెలుసు అవి ఏ ఏ ఋతువుల్లో కలవాలి అనేది వాడికి తెలుసు. ఒక్క మనిషి మాత్రమే ఋతువుకు సంబంధం లేకుండా ఈ కామసుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దీనిపైన ఇంకా వివరణ ముందు వస్తుంది మనకు. అంటే ఏంటి, ఇప్పుడు రెండు విషయాలు తెలిసినాయి. శబ్దము, స్పర్శ. స్పర్శ దేనికి సంబంధము? వాయువుకు సంబంధం. శబ్దము ఆకాశానికి సంబంధం. పంచభూతాలతోనే ఈ శరీరం నిర్మితమైంది. పంచభూతాలు మనలో ఉన్నాయి. మనలో ఆకాశం ఉంది, స్పర్శ ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది, భూమి ఉంది. భూమి అంటే మట్టి కదా, మట్టి మనలో ఉందంటే ఉంది కదా. మనం ఇట్లంటే గట్టిగంటే మనలోంచి మట్టి రాదా అండి? వస్తుంది కదా. నీళ్ళు ఉన్నాయా? రక్తం ఉంది కదా. సో అది పంచభూతాల్లోవే. ఈ 5 భూతాలు మనలో ఉన్నాయి. అందుకే ఈ ప్రకృతిలో మనం నివసించగలుగుతున్నాం. దీంట్లో ఏదో ఒకటి తక్కువైనా మనం చచ్చిపోతాం. సో పురుగు అంటే రూపం. ఇప్పుడు ఇక్కడ అగ్గి వెలుగుతోందండి, చాలా పురుగులు వస్తాయి దీని దగ్గర. వస్తాయా లేదండి? అంటే ఏంటి, అదొక రూపానికి ఆకర్షితమైపోయి దాని దగ్గరికి వచ్చి అలా దాన్ని చూస్తే పర్వాలేదు, ఆ రూపాక ఆకర్షణీయం అయిపోయి దాని లోపల పడిపోతాయి, అగ్గిలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటి, ఆకర్షణ అనేది అంత గొప్పది. దాంట్లో మనం ముందు వెనక చూసుకోం. ఆకర్షణ కలిగిందంటే ఏదైనా సరే, ఎంతకైనా సరే తెగించేస్తున్నాం ఆ రూపానికి. ఇక్కడ కూడా అంతే, అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. సరే నిజంగా ఇవ్వాల్సింది దేనికి ప్రాముఖ్యత? ఆత్మ సౌందర్యానికి ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము? బాహ్య సౌందర్యానికి ఇస్తున్నాం. ఆత్మ సౌందర్యం శాశ్వతం, కానీ బాహ్య సౌందర్యం శాశ్వతమా? బాల్యంలో ఉన్నట్టు యవనంలో లేము, యవనంలో ఉన్నట్టు వృద్ధాప్యంలో లేము. అవునండి? మరి అప్పుడు ఏమైంది? ఆ రూపం ఏమైపోయింది? ఆ సౌందర్యం ఏమైపోయింది? నశింప వచ్చింది కదా, క్షీణ దశకు వచ్చేసింది కదా. మరి క్షీణకు వచ్చే దాంట్లో మనం ఆకర్షణలోనైపోయి అసలే దాని విషయాన్ని, ఆత్మసౌందర్యాన్ని కోల్పోతూ మనం ఎంతో నష్టపోతున్నాం. రూపానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఆహారం కూడా అంతే, రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోయింది. దాంట్లో పోషక విలువలకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. పిజ్జా అంటాం, బర్గర్ అంటాం, అదంటాం, ఇదంటాం. వాడు రకరకాలుగా నానా చెత్త వేసి పైన కలర్స్ వేసి అవి ఇస్తే అబ్బా చాలా బాగుందని చెప్పి తినేస్తున్నాం. రూపానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఆహార విషయంలో కూడా అదే జరిగిపోతుంది, మనుషుల విషయంలో అదే జరిగిపోతుంది. అందుకే రూపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకో పురుగులాగా మాడి మసైపోతామని చెప్పేసి శంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు. అది అంటే మోహానికి లోను కావద్దు, రూపం వల్ల మోహంలో పడిపోతావు, మోహానికి లోను కావద్దని చెప్తున్నారు. తర్వాత రసం అంటే నీరు, జలం. ఇప్పుడు చేపను పట్టాలంటే ఏం చేస్తారండి? వేస్తారు కదా. ఎర్రన వేసినప్పుడు ఏమవుతుంది? ఆ చేపలు ఎప్పుడు తింటూ ఉండాల్సిందే వాటికి. అది మన ఆహారమా కాదా, నాకు సరైందా కాదా అని దానికి ఏం తెలీదు. అది పడితేనే వెంటనే దానిపై తగులుకుంటుంది, పట్టుకుంటేనే లోపల ఉన్న కొండి వచ్చి దాన్ని తగులుకుంటుంది, వీడు పైకి లాగేస్తాడు. సో దీన్ని సాగ్గా పెట్టుకుని మనం ఏం చేస్తామంటే చాలామందికి తెలియకుండా తింటే బలం వస్తుంది, బాగా తిను అని చెప్పేసి ఎక్కువ తిండి పెట్టేస్తుంటారు పిల్లలకు కూడా. వాడు తినకున్నా సరే నోట్లో కుక్కుతుంటారు. అది చాలా చాలా కరెక్ట్ కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పిల్లల్ని ఒక చోట కూర్చోటి మీరు తినిపించండి. వాళ్ళకు తినే వయసు వచ్చేటప్పటికి వాళ్ళే తినాలి, తట్టలో పెట్టండి, తినాలి. ఎంతన్నా తిన్ని, ఎట్లన్నా తిన్ని, కింద పడేయని, ఏమన్నా తిన్ని, వాడికి అలవాటు చేయాలి. వాడి చేతి వేళ్ళతో వాడి నోట్లోకి వెళ్ళినప్పుడు వాడికి పొట్ట తెలుస్తుంది, వాడికి ఆహారం. నువ్వు కుక్కడం వల్ల వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తినేస్తూ ఊబకాయలు అయిపోతున్నారు. అంటే ఆహారంలో కూడా మనకు సరైన విధానం మనకు తెలియకుండా పోతుంది. మన దగ్గర డబ్బు ఉంది కదా అని తినడానికి మొదలు పెడుతున్నాం. కానీ నిజంగా మనకు అంత శక్తి ఉందా లేదా మనం చూసుకోవాలి. మన శారీరక శక్తి కూడా ఇంపార్టెంట్, మన శారీరక శ్రమ కూడా ఇంపార్టెంట్. సో తిన్నదాన్ని అంతా ఖర్చు పెట్టడానికి మళ్ళీ ఏం చేస్తున్నాము? ఖర్చు పెట్టలేదనుకో, తిన్నంత ఆహారము రోగాల పాలవుతున్నాం. మళ్ళీ కూడా ఏమవుతుంది? మళ్ళీ డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నాం. అందుకే ఎప్పుడు కూడా తిండి ఎంత కావాలో అంతే తినాలి. యుక్తాహారం బలాహారం, అంతే సింపుల్. యుక్తంగా తినండి. ఆ తర్వాత తేనెటీగలు అంటే గంధం. ఈ తేనెటీగలు ఏంటి? అన్ని చోట్ల మకరందాన్ని తీసుకొని పోగు చేసుకొని తేనెను పెడుతూ ఉంటుంది. నిజంగా తేనె తన కోసమా? కాదు. అప్పుడప్పుడు ఎంజాయ్ చేసి తీసుకుంటుంది, ఒక చోట కూడబెడుతూ ఉంటుంది.
సో కూడబెట్టిన వాళ్ళు ఏం జరుగుతోంది అక్కడ? పోనీ అదేమన్నా వాడుకుంటూ ఉందా? లేదు. ఏం జరుగుతోంది అక్కడ? వేరే వాడు వచ్చి దాని కింద పొగబెట్టి మంట పెట్టి వాటిని తీసుకొని పోతున్నాడు. అంటే ఏదైతే నువ్వు కష్టపడి సంపాదించావో నీ అనుభవానికి రాకనే నువ్వు కూడబెట్టి ఆ కూడబెట్టిన ధనాన్ని అనుభవించగా నువ్వు చనిపోతే అది ఏ పరుల పాలో కుటుంబం పాలో అయిపోయి నీ జీవితాన్ని దేనికోసమైతే ఖర్చు పెట్టావో అదంతా వేస్ట్ అయిపోయినట్టు. కేవలం డబ్బు కోసం ఖర్చు పెట్టావు, బట్ అది నువ్వేం అనుభవించలేదు. కనీసం నువ్వన్నా అనుభవించింటే ఏదో నేను అనుభవించాను అనుకోవచ్చు. అది లేదు, కూడబెట్టావు. కూడబెట్టింది ఏంటి? పరుల పాలు అయిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 ఇంద్రియాల వల్ల ఒక్కొక్క జీవి, ఒక్కొక్క జంతువు ఏ రకంగా నాశనమైందో మరి అన్ని రకాల ఇంద్రియాలు కలిగిన మానవుడి గతి ఏంటి అని ఆయన చెప్తున్నాడు. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి మనకు, మరి మన పరిస్థితి ఏంటి? అవునా? సో మన అన్ని దానికి ఆకర్షణ లోపడిపోతున్నాము. మరి అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటని మనం చూసుకోవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఈ బంగారాన్ని చూసి, బంగారం ఎట్లా ఉంటుందండి? మెరుపు బాగా ఉంటుంది కదా. బంగారాన్ని చేసి దీప పురుగులాగా ఆపద తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కాసుల గలగలలకు అంటే నోట్ల రెపరెపలకు లొంగి వాటిని అపహరించుకోవాలనే జింకలాగా ప్రాణం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పరభార్యల పట్ల ఆసక్తితో ఏనుగులా గోతిలో పడేవారు ఉన్నారు. భార్యాపుత్రులకు కాల్సినవన్నీ సమకూర్చినా తేనె తుట్టలోని తేనెను పోగొట్టుకున్న తేనెటీగ మాత్రిగా వగచేవారున్నారు. అధికారము పదవి ఆశించి చేపలాగా ముళ్ళుకు గుచ్చుకొని విలువిలలాడే వాళ్ళు ఉన్నారు. మరి ఈ రకంగా మన జీవితము దేనికి ఎక్కడ లొంగిపోతుందో మనం అర్థం చేసుకోవాలి. ఏ కులంలో పుట్టినా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా యవ్వన దశ అన్నది అందరికీ ఒక్కడిగానే ఉంటుంది. నాకు 25 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఉండదు, కొందరికి 40 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా ఉండదు. అవునా అండి? సో ఎవరికైనా అన్నది యవ్వన దశ అన్నది ఒక్క స్థాయిలోనే ఉంటుంది. ఏ కులంలో ఉన్నవారికైనా, ఏ దశలో ఉన్నవారికైనా, ఎంత ధనవంతులకైనా ఇదైతే పక్క అంతే. సో ఈ వయసులో కామ కోరికలు పుడుతూ ఉన్నా, ఈ వయసులో వాటిని తీర్చుకోవడం వల్ల కలిగే కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకొని దానిపై నుండి ధ్యాసను మళ్లిస్తూ భవిష్యత్తును, కుటుంబాన్ని, సమాజాన్ని పరిగణలోకి తీసుకోవాలి. యౌవన కాలం అత్యధిక సామర్థ్యాలతో కూడిన అద్భుత కాలం. ఇది చాలా అద్భుతమైన కాలం. ఇది జీవితానికి వరం లాంటిది. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారిన స్థితి ఇది యవ్వన దశ అన్నది. శైశవము, బాల్యము, కౌమారం గడిపిన విధానాన్ని బట్టే ఈ యవ్వన కాలం ఆధారపడి ఉంటుంది. కౌమారంలో అయితే కోరికలు, ఆశలు, ఆశయాలు ఏవైతే పెట్టుకున్నారో అదంతా కొనసాగించే దశ ఇది యవ్వన దశ. సో సంపూర్ణ యవ్వన దశకు వచ్చేటప్పటికి మన జీవితకాలంలో ఒక వంతు అయిపోయి ఉంటుంది. అంటే 25 సంవత్సరాలు గడిచిపోతాయి కదండి యవ్వన దశ వచ్చేటప్పటికి. మన సగటు ఆయుష్ ఎంత అంటే 100 సంవత్సరాలండి మన సగటు ఆయుష్. ఎంత మన సగటు ఆయుష్? యావరేజ్ ఏజ్ ఒక 75 వేసుకుందాంలేండి. 75-80 వరకు వేసుకుందాం. పెద్దలు మనకు శతమానం అని దీవిస్తున్నా కానీ మనమైతే 100 సంవత్సరాలు జీవించలేకపోతున్నాం. కారణం ఏంటి? మనకు కృష్ణ పరమాత్ముడు ఆఖరి సందేశంలో ఇచ్చేశాడు. ఆయన అర్ధాయుష్కులు అయిపోతారు అని చెప్పేసి విపరీతమైన కోరికలు, విపరీతమైన కోపాలు. అందువల్ల మన జీవితం దాంతో ఈ లక్షకు వచ్చేసింది. ఇది కూడా 75 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తే అదృష్టవంతుడే. అవునా? కానీ అక్కడికి వచ్చేటప్పటికి చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. మనకే తెలుసు జీవితంలో దాదాపు 7 దశలు ఉన్నాయి. 7 దశలు. 1 నుంచి 10 వరకు ఒక దశ. ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లవాడు వచ్చాడు అనుకోండి, ఎంత వయసు అంటాం. అవునా? పక్కనున్న వాళ్ళు వాడు 7, 8, 9, 10 అని చెప్తారు వాళ్ళు పక్కింటి వాళ్ళు. సరే, 11 నుంచి 21 సంవత్సరం ఉన్న వాళ్ళు కొంచెం పెద్దగా వింటారు. వాడిని చూస్తేనే ఏం బాబు ఏం చదువుతున్నామా, ఎంత ర్యాంక్ అంటాం. అంతేనా జనరల్గా మనం అడిగేది. ఓకే. 20 నుంచి 30 సంవత్సరాల వయసు, ఏం బాబు ఎక్కడమ్మా, ప్యాకేజ్ ఎంతమ్మా, దేంట్లో పని చేస్తున్నావు, ఎంత వస్తుంది, బాగానే వస్తుందా, ఇంటికి పంపిస్తున్నావా.
అంతేనా? తర్వాత 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళను నీ ప్యాకేజ్ ఎంత అని అడగము, పిల్లలు ఎంత అని అడుగుతాం. అప్పుడు వయసు తేడా కనబడుతూ ఉంటుంది కదా. 40 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళను ఏమన్నా ఆస్తులు వెనకలు వేసావా, ఏమన్నా బిల్డింగ్లు కట్టావా, పొలాలు కొన్నావా, అవేం కొన్నావా, లేదంటే ఉన్నదంతా ఖర్చు చేస్తున్నావా? కొంచెం పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు, పాతకాలం వాళ్ళు కొందరు అడుగుతారు, అవునా? సో 50 నుంచి 60 సంవత్సరాలు ఎంత బీపీ నీకు, ఎంత షుగరు? చెకప్ చేసుకుంటున్నావు కదా, చేసుకోపా, లేదా కష్టమవుతుంది నీకు, మళ్ళీ ఎందుకు ఊరికే రోగం ఈ వయసులో అంటారు. సో 60 నుంచి 70 పెన్షన్ ఎంత? ఉద్యోగస్తులు అయితే రిటైర్ అయితే ఎంత పెన్షన్ నీకు? నీ కొడుకుల వాళ్ళు బాగానే చూస్తున్నారా? నీకేమన్నా ఇబ్బంది ఏం లేదు కదా? పింఛన్ వస్తుందా? పింఛను అప్పటికి ఇవన్నీ ప్రకోప స్థితిలో వచ్చింటాయి. ఏది బీపీ, షుగరు, కళ్ళు, క్యాటరాక్ట్ ఇవన్నీ వచ్చేసింటాయి, అవునా? శరీరం ఇట్లా వంగిపోవడము, మెల్లిగా అడుగులు వేసుకోవడము. ఎందుకు? సరైన శ్రద్ధ లేకపోవడము. యవ్వనంలో ఉన్నప్పుడు ఏమి చేయాలో అది చేయకుండా, ఎంత చేయాలో అంత చేయకుండా, పిల్లలు, భార్య, భర్త ఇవన్నీ అనుకుంటూ వాళ్ళ కోసం తపన పడుతూ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ వయసు వచ్చేటప్పటికి అన్నీ ప్రోగు చేసుకుంటాం, బాగా కూడబెట్టుకుంటాం. ఇంకా 70 తర్వాత ఆ వయసులో నాకు కనబడినారనుకో, ఇవన్నీ ఏమడగరు, ఎంత నీ వయసు? మొదట్లో ఏమడిగామో మళ్ళీ అక్కడ మొదలైంది, అవునా? సో అందుకే ఈ యవ్వన దశ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు సంపాదించాలన్నా, అనుభవించాలన్నా, ఏదైనా సాధించాలన్నా, లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఈ యవ్వన దశలో నీకు అద్భుతమైన అవకాశం. కానీ ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి. ఈ యవ్వన దశలో నీ దగ్గర ఎనర్జీ ఉంటుంది, మనీ ఉంటుంది, టైం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తాం మనము? టైంని కేవలం డబ్బు కోసమే పెట్టేస్తాం, పిల్లల కోసమే పెట్టేస్తాం, భార్య కోసమో, భర్త కోసమో, బంధువుల కోసమో, దీనికోసం పెట్టేస్తాం. నీవు దీనికోసం, ఆరోగ్యం కోసం పెట్టవు. నీకు ఆలోచన ఉండదు. ఎందుకంటే నీ యొక్క యవ్వన శక్తి నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టదు, నిన్ను ముందుకు పోనిస్తూ ఉంటుంది, దొబ్బేస్తూ ఉంటుంది. ఎవడైతే యవ్వనవంతంలో ఉన్నప్పుడే నీ ఆరోగ్యాన్ని, నీ దృఢత్వాన్ని, నీ సంపాదనను ఒక సరైన పద్ధతిలో నువ్వు పెట్టుకోగలిగితే నీకు వృద్ధాప్యం వరంలాగా కనిపిస్తుంది. ఇక్కడ జల్సాలు చేసి అన్నీ చేసుకొని మళ్ళా చూసుకుందాంలే అనుకొని చాలా ఇబ్బందులు పాలవుతుంటారు. మీరు బాగా గమనించారు లేదు, ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. వాళ్లకు 30 సంవత్సరాలు వచ్చేప్పటికి బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, పైల్స్ వచ్చేస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, స్పైన్ ప్రాబ్లమ్స్, విపరీతమైన వెన్నునొప్పులు, కూర్చొని పనిచేసి. సో దానికి సొల్యూషన్స్ ఇప్పుడు ఏం కనబెడుతున్నారు? వాడు కూర్చొని పనిచేసే బదులు కొద్దిసేపు అయిన తర్వాత టేబుల్ను పైకి లేపుకుంటాడు. ఇప్పుడు కొత్త టేబుల్స్ వచ్చాయి పాపం. అదే ల్యాప్టాప్ను వాడు ఏం చేస్తాడు? మెల్లిగా పైకి లేపుకొని కొద్దిసేపు నిలబడి పని చేసుకొని మళ్ళీ కొద్దిసేపు కిందికి దించుకొని పని చేస్తున్నాడు. సో కొంత మేలు వీళ్ళ కోసం కొన్ని కనిపెట్టబడుతున్నాయి. లేదంటే కనీసం ఒక 10 నిమిషాలకో 15 నిమిషాలకో జస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా ఒక 5 నిమిషాలను నడక చేయాలి. అవి ఏమీ చేయడం లేదు, నీళ్లు తాగడం లేదు, తాగితే ప్రతిసారి పోవాలి కదా, బాత్రూమ్కి పోవాలి, టైం లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఈ యవ్వన దశను, అందుకే సంతానం కూడా చాలా కష్టపడుతోంది, చాలా కష్టమవుతోంది. చాలామందికి పిల్లలు పుట్టడం లేదు, విడాకులు ఎక్కువైపోతున్నాయి, దాంపత్య సుఖం లేదు. దాంపత్య సుఖం పొందాలంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇదే పరిస్థితి అయిపోతుంది. విడాకులు ఎక్కువైపోతున్నాయి, ఆర్థిక స్వాతంత్రం పెరిగిపోయింది. నా సంపాదన నా ఇష్టం, నువ్వెవరు? నీ ఇష్టం ఉంటే ఉండు, లేదంటే విడాకులు తీసుకో, వెళ్ళిపో. ఇదే అయిపోయింది పరిస్థితి. ఎందుకు? సర్దుబాటు లేక, యవ్వన దశలో ఎలా ఉండాలో తెలియక, ఎట్లా ఉంటే బాగుంటుందో తెలియక, అడ్జస్ట్మెంట్లు లేవు, కోపతాపాలు ఎక్కువైపోయినాయి, కలియుగ ప్రభావం. సో ఈ విషయం తెలిసిందనుకో, కలియుగ ప్రభావం వల్ల కోపం పెరుగుతోంది, కోరికలు పెరుగుతున్నాయంటే మనం ఏం చేస్తాము? ఇది కలియుగ ప్రభావం కదా, దీన్ని ఎక్కడో చోట మనం అడ్డు వేసుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. ఇది నాకు కోరికలు కలుగుతాయండి, కోరికలు వస్తే ఏం చేయమంటారు? అది కొనాలనిపిస్తుంది, ఇది కొనాలనిపిస్తుంది. ఉద్యోగం వస్తేనే వాడు వెంటనే ఈఎంఐకి వెళ్ళిపోతాడు, ఒక కారు కొంటాడు, ఒక ఇల్లు కొనేస్తాడు. అది పర్మనెంట్ కాదో చూసుకోడు, తన ఆదాయం ఎంతో చూసుకోడు. ఒకవేళ ఉద్యోగాన్ని పీకిస్తే ఇవేమవుతాయో తెలియదు వాడికి. ఫస్ట్ కొనేయాలి, సంవత్సరం అయిపోతేనే వాడు స్టార్ట్ అవుతుంది. ఒక ఇల్లు తీసుకుంటాడు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకుంటాడు, దానికి ఈఎంఐ వెళ్తుంది.
పెళ్లి చేసుకుంటాడు, కారు కొంటాడు, దానికి ఈఎంఐ వెళ్ళిపోతుంది. రేపు ప్రొద్దున ఏదో ఒక అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం బట్టి ఏమవుతుంది? నీకు సూసైడ్ తప్ప, ఆత్మహత్య తప్ప వేరే శన్యం లేకుండా పోతా ఉంది. ఎందుకు? విలాసవంతమైన జీవితం. ఎంత కావాలో నీ అవసరానికి తగ్గట్టుగా ఎంత జీవించాలో అంతే జీవించు, అట్లే జీవించు. తెలియడం లేదు, అవసరాలకు కోరికలకు తేడా తెలియడం లేదు. అది మళ్ళీ చెప్పుకుందాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కోరికలు ఏంటో అవసరాలు ఏంటో మనకు తెలియడం లేదు, అందుకే ఈ పరిస్థితి వస్తూ ఉంది. సో దాన్ని ఏ విధంగా జయించాలో అన్నది మనం ఈ రోజంతా తెలుసుకుందాం. ఇది మనం భోజనం తర్వాత మనం మొదలు పెడతాం ఆ విషయాన్ని. ఇది భోజనం టైం కాలేదండి, ఊరికే విషయం చెప్తున్నా మీకు. సో అందుకే ఈ గడిచిన ఈ యవ్వన దశలో ఒకవేళ వృద్ధాప్యంలో మనం ఉన్నామనుకోండి, ఈ 25 సంవత్సరాలు బాగా గడిపి ఉంటే ఎంతైనా సరే అద్భుతంగా ఉంటుంది. సో కాలం అనేది మన ఆధీనంలో లేదండి, దాని ఆధీనంలో మనం వెళ్ళాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. 10 గంటలంటే 10 గంటల క్లాస్ అనుకోండి, మనం 10 గంటలకు రాగలిగితే విషయాన్ని ఇంకొంచెం బాగా వినగలిగేవాళ్ళం. సో సమయం తక్కువైనప్పుడు కొంత మనం కొన్ని స్కిప్ అయిపోతాం. అందుకే కాలం విలువ ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకేముందండి దీని తర్వాత వృద్ధాప్యం తర్వాత మరణం ఇంతే కదా అని అనుకుంటాం, కానీ అది కాదండి. మొదట కాలం విలువ తెలుసుకోండి. ఎవరైనా సరే మన ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దాని విలువ అయితే మనం తెలుసుకోవాలి. ఒక్క క్షణం వృధా అయినా కూడా ఎంత నష్టం అవుతుందన్నది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక పరీక్ష తప్పాడు ఒక స్టూడెంట్, వాడికి ఒక సంవత్సర కాలం వెళ్ళిపోయింది కదా. అదే గర్భిణీ స్త్రీ ఉంది, 1 నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల ఆ స్త్రీని అడగాలి, అమ్మాయి ఎట్లా ఉంది నీకు అనేది. అప్పుడు ఆమె చెప్తుంది నెలకి ఎంత కష్టం ఉంది అనేది. పడుకోవడానికి కష్టం, నిలబడానికి కష్టం, కూర్చోడానికి కష్టం. సో ఆ విలువ, ఒక నెల విలువ ఏంటంటే మనకి ఏముంది, సంవత్సరం అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇప్పుడు నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోతుంది అనుకుంటుంటాం. కానీ ఆ గర్భిణికి తెలుస్తుంది 1 నెల గడిచిందంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నది. అవునండి. 1 వారం గడిచిందంటే ఏముంది, సోమవారం వచ్చింది, మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది కదా అనుకుంటాం. కానీ ఆ వారంలో ఎన్ని చేయొచ్చు, ఎంత పని చేయొచ్చు, ఎంతమంది జ్ఞానాన్ని పంచవచ్చు అన్నది ఒక వార పత్రికుడు సంపాదకుడిని అడగాలి, తెలుస్తుంది. ఒక మ్యాగజైన్ మనం తీసుకున్నాం, మనకు ధ్యాన జగత్ వస్తుంది కదండి. సో నెలకు ఒకసారి ఆ ధ్యాన జగత్ రావడానికి దాని వెనకలు ఎంత శ్రమ ఉంటుంది అన్నది మనకు తెలిస్తే ఒకసారి వస్తేనే ఒక 50 పేజీలు 60 పేజీల్లో మనం చక్కగా ఒక రోజు 2 రోజులను చదివేస్తాం. అబ్బా ఎంత మంచి మ్యాటర్ ఉంది దీంట్లో అని. దాని వెనకలు ఎంత కృషి ఉంది, ఎంతమంది పండితులు దాని వెనకల పనిచేశారు, ఎంతమంది మాస్టర్స్ దాని వెనకల కృషి చేశారని మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళని అడగాలి దీని వెనకలు ఎట్లా చేస్తున్నారని అడిగితే మనకు తెలుస్తుంది అది. అవునండి. సో ఒక రోజు విలువ, ఒక రోజు కూలీని అడగాలి. వాడు ఒక రోజు జ్వరం వచ్చి పడుకున్నాడంటే 2వ రోజు వాడు తినడానికి కష్టం అవుతుంది. వాడిని అడగాలి, అయినా ఒక రోజు లేకపోతే నీ పరిస్థితి ఏంటంటే చాలా ఘోరంగా ఉంటుందండి. పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, మా ఇంటి దానికి జ్వరం వచ్చింది, ఎవరు పోలేదు, అప్పు తీసుకోవాలి, అన్నీ చేసుకోవాలి అంటాడు. అంటే ఒక రోజు విలువ వాడిని అడగాలి, తెలుస్తుంది. 1 గంట విలువ ఎవరిని అడగాలి అంటే ఎదురు చూసే వాళ్ళని అడగాలి. ఇప్పుడు పిల్లోడు ఇంకా స్కూల్ నుంచి రావాలి, 4 గంటలైంది, వాడు 4 గంటలకు రావాలి, ఇంకా రాలేదని తల్లి 10 సార్లు తిరుగుతుంది ఇంట్లో నుంచి బయటికి. అంటే ఎదురు చూడడం అనేది ఎంత కష్టమని అప్పుడు తెలుస్తుంది. ఒక యుగం గడిచిపోయింది అంటాడు. అక్కడ లవర్స్ మధ్య అయితే చెప్పే పని లేదు. వాడు 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఇంతసేపు ఆలస్యంగా వచ్చినావని ఫైటింగ్లు చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. అవునా అండి. అంటే ఒక యుగంలాగా గడుస్తుంది, 1 నిమిషం ఒక యుగంలాగా గడుస్తుంది అది. తర్వాత 1 నిమిషం లేట్ అయింది అంతే కదా అంటాం మనం. ఒక రైలు మిస్ అయిపోయింది, వాడు 5:15 కరెక్ట్గా స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది, నువ్వు 5:16కి వచ్చావు, 1 నిమిషమే కదా, ఉండొచ్చు కదా అని అనుకుంటాడు వీడు. కానీ 1 నిమిషం లేట్ అయిపోతే కూడా నువ్వు వెళ్ళవలసిన బస్సు వెళ్ళిపోవచ్చు, రైలు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ లేకపోవచ్చు, ఇంకో రోజు వెయిట్ చేయాల్సి వచ్చు, లేదంటే అంతకంటే ఇంపార్టెంట్ ఏదో కావచ్చు, లేదా ఒక కారో ట్యాక్సీనో మాట్లాడి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అంటే 1 నిమిషమే అక్కడ తేడా నీకు. కానీ ఎంత లాస్ అయింది నీకు, ఎంత నష్టపోయావు, ఎంత ఒత్తిడి, ఎంత టెన్షను, ఎంత యాంగ్జైటీ, ఇవన్నీ వచ్చాయా లేదా నీకు. అట్లాగే 1 సెకండ్ బస్సు స్పీడ్గా వెళ్తూ ఉంది, ఇక్కడ వాడు ఎవడో పక్కన నుంచి లాగాడు, అంతే 1 సెకండే. నువ్వు అదే ప్లేస్లో ఉంటే బస్సు గుద్దుకొని వెళ్తూ ఉండే నేను. 1 సెకండే అంటే ఏంటి, ఒక యాక్సిడెంట్ నుంచి నువ్వు బయటపడడానికి 1 సెకండ్ చాలు. వాడిని అడిగితే అబ్బా దేవుడు వచ్చి కాపాడినాడయ్యా, 1 సెకండేనయ్యా అంటాడు. అట్లాగే 1 మిల్లీ సెకండ్ ఒలింపిక్ పథకం చేజార్చుకున్న వాడిని అడగాలి, ఆ క్రీడాకారుని అడగాలి. ఆడు మిల్లీ సెకండ్తోనే, 1 సెకండ్ కాదు, మిల్లీ సెకండ్, 1 అడుగు వాడు
బొటిన వేలు వాడు ముందు పెట్టాడా వీడు వెనకలు పెట్టాడా అంతే, పాదం వరకు కూడా కాదు. అంత మిల్లీ సెకండ్ తేడాతో కూడా ఈ కాలం విలువను మనం లెక్కించుకోవాలి. అలాంటిది మనం ఏం చేస్తున్నామని చూసుకోవాలి మనం. సో చాలామంది అంటుంటారు, ఏముందిలే అబ్బాయి ఈ ఒక్క నిమిషం తేడాతో నీ జీవితం ఏం మారుతుందా అని. కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రము మన జీవితాన్ని అయితే మారుస్తుంది. ఒక్క క్షణం ఆలోచించి, ఏం ప్రాణం పోవడానికి ఒక్క సెకండ్ చాలదా? ఒక గంట ముందు నుంచి చెప్తుందా నీకేమన్నా ప్రాణం తీస్తానని ఏమన్నా చెప్తుందా? ఒక్క సెకండ్ మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అవునా అండి? సో ఈ భూమి మీద రావడానికి మనం ఒక నిర్ణయం తీసుకొని వచ్చాం. ఈ భూమి వదిలిపోయడానికి నిజంగా ఆ నిర్ణయాన్ని మనం ఫాలో అయ్యామా లేదని మనం చూసుకోవాలి. మన బ్లూ ప్రింట్ చేసుకొని వచ్చాం, ఇక్కడికి వచ్చాక బ్లూ ప్రింట్ని మర్చిపోతున్నాం. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా మన యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు ఉన్నా బాహ్యంగానే పెట్టాం, అంతరంగా పెట్టుకోవాలి. నువ్వు అంతరంగా వెళ్ళాలంటే నీకు ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ధ్యానం శరణం గచ్చామి అంతే. అందుకే మహాత్ములంతా ఏం చేశారు, ఎంత సంపాదించినా ఎన్ని చేసినా లాస్ట్కి ఏం చెప్పారు, నాయన నీ లోపలికి నువ్వు వెళ్ళు, నీ ప్రయాణం నువ్వు చేసుకో, అప్పుడే అసలైన ప్రయాణం ఏంటో తెలుస్తుంది, అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది అని ఎంతోమంది మహాత్ములు ఎన్నో రకాలుగా మనం చెప్పారు. ఆ ధ్యాన పద్ధతినే బుద్ధుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పిన దాన్ని మనకు పత్రిజీ చెప్పారు, పత్రిజీ చెప్పిందని మనం చేస్తున్నాం, అవునా అండి? సో ఆ మహాత్ములందరికీ ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. చాలామంది అంటుంటారు, అయ్యో నాకు ముందు నుంచి ఎవరు చెప్పలేదండి ఈ విషయాలు అంటున్నారు. నో ప్రాబ్లం, నువ్వు వినలేదు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. నువ్వు వినలేదు, ఓకే, నష్టపోయింది ఏం లేదు. గతం కథ తెలియక యుగాలు గడవచ్చు, బట్ ఈ క్షణం నీకు తెలిసింది కదా, ఇప్పుడు నుంచి మొదలుపెట్టు. ఒకవేళ నువ్వు లేట్గా వచ్చావు, బట్ లేటెస్ట్గా ఉన్నావు కదా, నీ టైం అంతా బాగా యూజ్ చేసుకో. నిద్రను తగ్గించుకో, కబుర్లను తగ్గించుకో, ఆహారాన్ని తగ్గించు, వ్యవహారాన్ని పెంచుకో, సాధన వ్యవహారాన్ని పెంచుకో. ఆహారాన్ని నువ్వు తగ్గిస్తే కూడా నీ కాలం బాగా కలిసి వస్తుంది, ఆహారం తగ్గిస్తే. ఎందుకంటే అధిక ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా సోమరితనం వచ్చేస్తుంది, తమోగుణం పెరుగుతుంది. తమోగుణం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకో అరగంట చేస్తే ఆళ్ళెబ్బ అనుకుంటాం, ఇంకో గంట లేదు ఒక గంట తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. గంట తర్వాత ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఇంకా ఫోన్లో మాట్లాడుతూ 2 గంటలు అయిపోతుంది. ఇప్పుడు టైం అయిపోయిందిలే, మళ్ళీ వంట చేసుకోవాలి, లేదా తినేకి పోవాలి, ఉద్యోగానికి పోవాలి, వ్యాపారం పోవాలి, ఫ్రెండ్స్కి చెప్పాను అది చెప్పానని చెప్పేసి జస్ట్ ఆ రోజు గడిపేస్తారు. మనం అందుకు ముందు సమయాన్ని ఎట్లా తెలుసుకున్నాము, ఒక మిల్లీ సెకండ్ వేస్ట్ అయితే వాడికి ఒలింపిక్ పథకం జారిపోయింది. అలాంటిది మనము 24 గంటలు అలా ఓకగా అలా గడిపేసాం, అవునా అండి? సో గడిపేసినప్పుడు ఏమైపోయింది జీవితం? సో అప్పుడు మనం ఏ గుణంలో ఉన్నాం, తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా? సో ఏ గుణం ప్రధానమైనది? సత్వగుణాన్ని కూడా దాటగలిగినప్పుడే మనం అనుకుంటున్న ఆ మోక్ష మార్గానికి దగ్గర అవుతాం, లేదంటే సాధ్యమే కాదు. అందుకే ఈ కోరికల్లో ముఖ్యంగా ఈ సెక్స్ కోరిక అనేది చాలా చాలా కష్టమైందండి. దీని గురించి మనము ఏదో రూపకంగా చాలా అర్థమయ్యేటట్టు చెప్తే కానీ ఈ పిల్లలకి ఎక్కదండి. ఇదేముందిలేండి, యవ్వనం అయిపోతానే ఏముంది, కోరిక తగ్గిపోతుంది కదా అనుకుంటాం. కాదు, యవ్వనం తగ్గినా కూడా ఆ కోరికలు తగ్గవు. నీకు అవగాహన కలిగి తగ్గించుకుంటే తప్ప తగ్గదు. యయాతి మహారాజు, ఆయన ఒక మహారాజు ఉండేవారు. ఆయన గొప్ప రాజ్యపాలకుడు. ఇది మహాభారతంలో ఉంది కథ, నేను చెప్తున్నది కల్పించి చెప్పినది కదా. ఏది చెప్పినా నేను మీకు శాస్త్రపూర్వకంగానే చెప్పడం జరుగుతోంది, లేదా గురువులు చెప్పిన దాన్ని నేను నా అనుభవంతో బేరీ చేసుకున్న దాన్ని మీకు చెప్తూ ఉన్నా. ఏదో ఒకటి చెప్పాలని మాత్రం నేను చెప్పను. సో ఏది చెప్పినా శాస్త్రపూర్వకంగానే, లేదంటే ఒక మహాభారతమో మహాభాగవతమో దాన్ని తీసుకునే భగవద్గీతనో భజగోవిందమో వాటి ద్వారానే మీకు చెప్పబడతా ఉంది ఇదంతా కూడా, ఓకేనా? సో ఆయనకు 5 మంది పుత్రులు యయాతి మహారాజుకు. శుక్రుడు అంటే రాక్షస గురువు, ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు యయాతి మహారాజు. దేవయాని ఆమె పేరు.
సో ఆమె ద్వారా 2 కొడుకులను కన్నాడు. ఆ దేవయానితో పాటు అప్పుడు కాలంలో ఏముండింది అంటే మహారాణితో పాటు ఆమెకు సంబంధించిన దాసదాసీలంతా కూడా పరివారంగా వచ్చేవారు. ఏది ఆమె పెళ్లి చేసుకున్న అత్తగారింటికి ఒక 100 మంది ఉంటే 100 మంది దాసీలు కూడా ఆమెకు వచ్చేవారు, అక్కడి నుంచే వస్తారు. సో మహారాజులు కాబట్టి 100 మంది కాదు 1000 మంది వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది ఏం కాదు, అవునా? అట్లా వచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లా వచ్చేకవుతుందా? ఉందా? లేదు కదా. సో ఎవరు చేసుకుంటే వాళ్ళే ఒకరు వస్తారు. తల్లి రాదు, తండ్రి రాదు, చెల్లెలు రాదు, అక్క రాదు, వదిన రాదు, ఎవరు రారు, పాపం ఆ ఒక్కరే వస్తారు. ఆ ఒక స్త్రీ అడుగుతోంది, అంటే పెళ్ళయిన తర్వాత నేనంటే నీకు భయం కదా అని భర్త అడుగుతాడు ఆ భార్యను. నాకేం భయం లేదు, మీకే భయం అనింది. నాకు భయం అని ఎట్లా చెప్తావంటే, మీరు మా ఇంటికి మొదట పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు 5 మందితో వచ్చారు, గుర్తుందా? అవును వచ్చాను. ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకునేటప్పుడు 50 మందితో వచ్చారు, గుర్తుందా? వచ్చాను. పెళ్ళికి 200 మందితో వచ్చారు, గుర్తుందా? నేను మీ ఇంటికి ఒక్కతేనే వచ్చినాను చూడండి. అట్లా ఆమె దేవయానితో పాటు చెలికత్తెలు కూడా వచ్చారు. వాళ్ళల్లో ఒక చెలికత్త ఒక మహారాజు కూతురు, చెలికత్త కూడా మహారాజు కూతురు అయ్యింది. సో ఆమె కూడా దేవయానితో పాటు వచ్చింది. అంటే ఏంటి, దాని వెనకాల ఒక స్టోరీ ఉంది, అదంతా అవసరం లేదు కాబట్టి మీకు చెప్పలేదు. సో ఆమె దేవయానితో 2 కొడుకులు కన్నాడు ఆయన. తర్వాత ఆమె అడిగింది, ఎవరు? మహారాణి అయిన చెలికత్త అడిగింది, నాకు కూడా సంతానం కావాలని ఉంది, నాకు మీ ద్వారానే సంతానం కలగాలని ఉంది, అందువల్ల మీరు నాకు సంతానం భాగ్యం కలిగించండి అని మహారాజునే అడుగుతుంది. సో ఆ కాలంలో అది ఉంది, శాస్త్రబద్ధమేది. సో ఆమె ద్వారా 3 కొడుకులను కన్నాడు ఆమె. ఓకే, అది అయిపోయింది. ఆ విషయం దేవానికి తెలిసింది, అంటే తన భార్యకు, సొంత భార్యకు తెలిసింది. ఆమె వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్పింది, డాడీ ఇట్లా మీ అల్లుడు ఇట్లా చేశాడు, ఆమె ద్వారా 3 కలిగారు, అచ్చం ఈయన పోలికలే ఉన్నాయి అని చెప్తే ఆయన వెనక ముందు చూసుకోకుండా కోపంతో శుక్రాచార్యుడు ఏం చేశాడు అంటే, నీకు వృద్ధాప్యం వచ్చుగాక అని చెప్పి శాపం పెట్టాడు. సో వెంటనే వృద్ధాప్యం వచ్చేసింది. సో వృద్ధాప్యంలో ఈ యవ్వన కోరికలు ఉండవు కదా, యవ్వన కోరిక అయితే ఉంటుంది కానీ శారీరక దృఢత ఉండదు కాబట్టి తీర్చుకునే ఛాన్స్ లేదు. సో ఆయనకు శాపం పెడితే ఆయన వృద్ధాప్యం వచ్చేసింది, మొత్తంగా ముసలివాడు అయిపోయాడు. అప్పుడు మళ్ళీ శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి ఈయన యయాతి, మామయ్య నువ్వు చాలా పొరపాటు చేసావు, నేను చెప్పేది వినకుండానే కేవలం నీ కూతురు చెప్పిందే విని నాకు శాపం పెట్టావు, ఈ శాపం వల్ల కూడా ఆమెకు శాపం వచ్చేసినట్టే కదా, నా ద్వారా యవ్వన సుఖాలు పొందవలసిన ఆమె కూడా ఆ సుఖం పొందలేకపోతుంది కదా, ఇప్పుడు నాకే కాదు నీ కూతురు కూడా నువ్వు ద్రోహం చేశావు అని చెప్తే, సరే అట్లయితే దీని నుంచి ఇంకో మార్గం ఉంది, నీ కొడుకుల్లో ఎవరైనా సరే, నీ 5 మంది కొడుకుల్లో నీ యవ్వనాన్ని, నీ వృద్ధాప్యాన్ని స్వీకరించి వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తే నీకు యవ్వనం వస్తుంది, ఆ తర్వాత నువ్వు సుఖంగా నీ జీవితాన్ని నువ్వు సాగించవచ్చు అన్నాడు. సరే 5 మంది కొడుకులను పిలిచాడు. పిలిస్తే మొదటివాడిని అడిగాడు, లేదు అన్నాడు. 2వవాడు, 3వవాడు, 4వవాడు ఎవరు ఒప్పుకోలేదు. లాస్ట్లో పూరుడు అనేవాడు ఒప్పుకుంటాడు. ఆయన, సరే నాన్న మీ యవ్వనాన్ని మీ వృద్ధాప్యాన్ని నాకు ఇచ్చేయి, నా యవ్వనాన్ని నువ్వు తీసుకో అని చెప్పేసి ఇస్తాడు. సో ఆయన ఒక కండిషన్ పెట్టాడు, ఎవరైతే నా వృద్ధాప్యాన్ని తీసుకొని యవ్వనం నాకు ఇస్తారో వారే భావి జీవితానికి సామ్రాట్టు అని చెప్పాడు. మిగతా 4 కొడుకులు ఏం ఆలోచించారు, యవ్వనం పోయినా కానీ ఈ సామ్రాజ్యం ఉంటే ఏమి లేకుంటే ఏమి, నాకెందుకు ఇది, నాకు కావాల్సింది యవ్వనం కదా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారు. ఈ లాస్ట్ కొడుకు ఏం చేశాడు, అరే తండ్రి కోరిక, తండ్రి అడిగాడు, ఏముంది యవ్వనం పోయింది అంతే కదా, వృద్ధాప్యం వచ్చింది కానీ ఏమవుతుంది అని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతో ఆయన ఇచ్చేశాడు. సో ఆయన యయాతి ఒక దాదాపు 1000 సంవత్సరాలు ఈ సుఖాన్ని అనుభవించిన తర్వాత ఇంకా చాలా అనుకొని అరిషడ్ వర్గాలను జయించి తన కొడుకు మళ్ళీ తన యవ్వనాన్ని ఇచ్చేసి వృద్ధాప్యాన్ని స్వీకరించేసి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, మనకి కథలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ యవ్వన కోరికలు అనేది అంత సులభమేమీ కాదు, ఎక్కడో చోట మనకే మనం నిలుపుదల చేసుకోవాలి దీన్ని.
అధిగమించాలి, అవగాహనతో అధిగమించాలి. లేదు అంటే అనేక జన్మలు కూడా దీంట్లో అలాగే ఉండిపోతామని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. అది అందుకే ఈ కామం అన్నది, ఈ సెక్స్ కోరిక అన్నది ఒక్క రోజులోనో ఒక నెలలోనో అది తీరిపోయేది కాదు. ఎక్కడో చోట దీన్ని అవగాహన చేసుకొని పూర్తిగా నీకే నీవు నిలుపుదల చేసుకోవాలని చెప్పేసి యోగి వేమన కూడా అదే చెప్తున్నాడు. ఎంతటి గొప్ప యోగి అయినా మన్మథుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకు పనికి రాకుండా పోతుంది. గొప్పదనం నిలవాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు వేమన గారు కూడా. సో వేమనకు ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం.